రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం తిప్పాపూర్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ గణపతి ఉత్సవ కమిటీ వారు 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆడవారి డప్పు చప్పుళ్ల నాట్యాలతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గణనాథుని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని కొబ్బరికాయలు కొట్టి డప్పులు నాట్యాన్ని ఆసక్తిగా చూశారు. ఇక ఆటోలు నడిపే ఓనర్స్ డ్రైవర్స్ అందరూ క్షేమంగా ఉండాలని, ఆటోలు బాగా నడపాలని, ఆర్థికంగా బాగుపడాలని గణపతి దేవుని కోరుకున్నట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ అన్నారు. ఇక ఈ నిమజ్జన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆటో డ్రైవర్లు, ఓనర్లు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆటోలో 20 సంవత్సరాల నుంచి మీ ఆటో యూనియన్లో వినాయకుడిని నిలుపుకొని మేము ఆటోలు అన్ని మంచిగా ఉండాలి, ఆటో ఓనర్లు డ్రైవర్లంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుని ప్రతి సంవత్సరం 9 రోజులు నవరాత్రులు పూజలు చేసి వారిని వేడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం భారీగా పెద్ద కరోనా టైంలో ఇబ్బందికరమైన మళ్ళీ ఈసారి భారీగా వినాయకుడిని తెచ్చుకొని ఈ పండుగ వాతావరణం సంబరాలతో ఆటో కార్మికులం అంతా కలిసి బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. ఈ రోజు నిబంధన శోభయాత్ర బ్రహ్మాండంగా పోతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం చూద్దాం ఆటో ఓనర్లు డ్రైవర్లు అందరూ చల్లగా ఉండాలి. ఆ ఆటోలో ఎక్కే ప్యాసింజర్స్ వాళ్ళ ఎత్తుని మాకు 10 రూపాయలు వస్తున్నాయి కాబట్టి